పొగాకు వల్ల నేడు ఎన్నో అనారోగ్యాలు సంభవిస్తున్నాయి. సిగరెట్ తాగటం వలన గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో పాటు క్యాన్సర్, డయాబెటీస్ వంటి వ్యాధులు వస్తున్నాయి. ఆస్తమా రావడానికి సిగరెట్ తాగటం కూడా ఒక కారణమే. పొగ తాగటం వలన ప్రపంచవ్యాప్తంగా ప్రతి 8 సెకండ్లకు ఒక వ్యక్తి మరణిస్తే ప్రతి ఏడాదికి మిలియన్ మంది ప్రజలు మృతి చెందుతున్నారు. దీనితో పాటు పొగాకుతో కూడిన గుట్కా కూడా మనిషికి ప్రాణాంతకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో పొగాకు మూలంగా సంభవించే వ్యాధుల పట్ల చైతన్యం కలిగించేందుకు ప్రతి ఏటా మే 31న వరల్డ్ నో టొబాకో డేను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని డాక్టర్ రావుస్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మే 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు పొగాకు వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు పొగ తాగటం వలన వచ్చే అనారోగ్య సమస్యలను గురించి చెప్పడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. తెలంగాణ వ్యాప్తంగా ర్యాలీలు, సభలు, సమావేశాలు జరిపి పొగాకు వలన జరిగే నష్టాలను ప్రజలకు తెలియజేస్తామని డాక్టర్ రావుస్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, దంత వైద్యులు డాక్టర్ నాగేశ్వర రావు గారు అన్నారు. పొగ తాగటం వల్ల నేడు ఫ్యాషన్ అయిపోయింది. ఎవరి నోట్లనైతే పెద్దలు సిగరెట్ తాగుతున్నారో ఆ ఇంట్లోనే పిల్లలు ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. పొగ తాగే వారి కన్నా ఆ వ్యక్తి చుట్టుపక్కల నుండి వ్యక్తి ఆరోగ్యంపై పొగ ప్రభావం అధికంగా ఉంటుందన్నారు డాక్టర్ ఓగూరి నాగేశ్వరరావు గారు. పొగ తాగే అలవాటు రకరకాలుగా ప్రజల్లోకి చొచ్చుకుపోయినది. యువత సిగరెట్లను, పండితులు ముక్కు పొడకను గాను, విలాసవంతులు తంబాకు, జర్దాగాను, సామాన్యులు పొగాకును చుట్టలుగాను, పేదలు బీడీలుగాను దీనిని సేవిస్తున్నారు. ఇన్ని రకాలుగా ఇది లభించటంతో దీనికి తోడుగా ఖైనీలు, గుట్కాలు, జర్దాలు వంటి పేర్లతో పొగాకు ఉత్పత్తులు లభిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలో వీటి వినియోగం ఎక్కువగా ఉంటున్నాయి. గ్రామీణ మహిళలు అడ్డచుట్టలుగా కాలుస్తున్నారు. ఇది నోటి క్యాన్సర్కు దారితీస్తుంది. పొగ క్షయవ్యాధికి కారణమవుతుంది. నోటి క్యాన్సర్, దంత వ్యాధులు, క్షయవ్యాధి, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఉదరకోశ వ్యాధులు, అల్సర్, గ్యాస్ ట్రబుల్, ఉదరకోశ క్యాన్సర్ వస్తుంది. ఏటా 10 లక్షల మంది పొగాకు కారణంగా మరణిస్తున్నారు. సిగరెట్, బీడీ, చుట్ట, పొగాకు వంటి పదార్థాలు తాత్కాలిక ఆనందాల్ని కలిగిస్తున్నాయి. అధిక శాతం అనారోగ్యాన్ని మాత్రం కలిగిస్తున్నాయి. గుండె జబ్బులకు, రక్తం గడ్డకట్టి వచ్చే లాంటి మహమ్మారి జబ్బులను కూడా ఇది అందిస్తుంది. గుండె జబ్బులకు, రక్తం గడ్డగట్టి వచ్చే పక్షవాతం వంటి వ్యాధులకు, ఊపిరితిత్తుల క్యాన్సర్కు కారణమయ్యే పొగాకును పూర్తి స్థాయిలో అరికట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సిగరెట్టు, బీడీ వంటి పొగాకు పదార్థాల ప్యాకెట్లపై తేలు బొమ్మలు, క్యాన్సర్ లేదా క్యాన్సర్ రోగి బొమ్మను ముద్రించాలని అనేది ప్రకటించటం హర్షదాయకం. మన దేశ జనాభాలో సుమారు 25 కోట్ల పైగా పొగరాయిలున్నారట. అందుకే ఏటా 10,000 కోట్ల పైగా సిగరెట్లు తయారవుతున్నాయి. ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల సిగరెట్లు తయారవుతున్నాయో, ఎంతమంది వాటిని ఊదేస్తూ ఆరోగ్యాన్ని, తద్వారా జీవితాల్ని కాల్చేసుకుంటున్నారో ఊహించుకోవడానికే కష్టం. అలాంటి వాళ్ల కోసం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందుకే డాక్టర్ రావుస్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఏటా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తుంది. ప్రజాక్షేమమే తన క్షేమం, ప్రజా ఆరోగ్యమే తన ఆరోగ్యం అంటూ డాక్టర్ ఓగూరి నాగేశ్వరరావు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సిగరెట్ గురించి ఎంతమంది కవులు, సినీ రచయితలు ఎన్నో విధాలుగా వర్ణించిన పొగ తాగటం హానికరం అన్న సంగతి వైద్యులు ఏనాటి నుంచో చెబుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు సైతం సిగరెట్ తాగటంపై అనేక ఆంక్షలు విధించాయి. తాగేవాడి కన్నా
వాడు గుప్పు గుప్పుమంటూ వదిలే పొగ పీల్చిన వారికి సైతం హాని ఉండటంతో పలు చర్యలు చేపట్టింది. బహిరంగ ప్రదేశాల్లో, బస్టాండు, పాఠశాలలు, ఆసుపత్రులు, సినిమా హాళ్లు తదితర ప్రదేశాల్లో పొగ తాగటాన్ని నిషేధించింది. పొగ తాగటం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు సంభవించే ప్రమాదం ఉంది. యువకుల నుంచి పెద్దల వరకు సిగరెట్టు, బీడీలు ఊది పారేస్తూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు. ముందు సరదాగా మొదలై వ్యసనంగా మారుతుంది. పొగను రింగులుగా వదులుతూ విలాసంగా సిగరెట్ కాలుస్తున్నానంటూ జీవితాన్ని చేజేతులా కాల్చుకుంటున్నారు. సిగరెట్టు, బీడీల పొగతో పిల్లల శ్వాసక్రియల్లో పలు మార్పులు సంభవించి వారికి ఊపిరాడని పరిస్థితి తలెత్తుతుంది. వారు ఆస్తమా వ్యాధి బారిన పడతారంటున్నారు వైద్యులు. ఒకవేళ పిల్లలు ముందుగానే ఆస్తమాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టయితే సిగరెట్టు, బీడీల పొగ మరింత ఇబ్బంది కలిగిస్తుంది. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కారణంగా పిల్లల్లో ఆస్తమా రోగాల సంఖ్య నానాటికీ పెరుగుతుంది. ధూమపానం చేసే వారి ఇళ్లల్లోనూ పిల్లలకు ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయి. పొగ వలన వారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇలాంటి పిల్లలు బలహీనంగా కనపడతారు. 21వ శతాబ్దం చివరి నాటికి పొగాకు వాడేవారి సంఖ్య 6,25,00,000 మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి 6గురిలో ఒకరి మృత్యువు కేవలం పొగాకు కారణంగానేనని WHO తెలిపింది. ప్రస్తుతం ఫ్యాషన్ పేరుతో మహిళల్లోనూ పొగ తాగేవారు అధికమవుతున్నారు. దీంతో ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని WHO ఆందోళన వ్యక్తం చేసింది. పొగాకు వల్ల కలిగే అనర్థాలపై గ్రామీణ వైద్యులు ప్రజల్లో అవగాహన కల్పించాలని, ప్రపంచంలో ప్రతి 8 సెకండ్లకు ఒక వ్యక్తి మరణిస్తున్నారని డాక్టర్ ఓగూరి నాగేశ్వరరావు గారు చెప్పారు. భారతదేశంలో ఏటా 10 లక్షల మంది పొగాకు కారణంగా మరణిస్తున్నారని తెలియజేశారు. పొగాకు వల్ల కలిగే అనర్థాలపై గ్రామీణ వైద్యుల ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. రకరకాల కాలుష్యాలు సగటు మనిషి ఆరోగ్యాన్ని హరించివేస్తున్నాయి. ఈ పర్యావరణ కాలుష్య కారణాల్లో పొగ ఒకటి. సిగరెట్టుకు సంబంధించిన పొగ అతి ప్రమాదకరమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 1 కోటి సిగరెట్లకు పైగా వినియోగిస్తున్నట్లు అంచనా. అంటే ప్రతిరోజు దాదాపుగా 1440 కోట్ల సిగరెట్లు కాలుస్తున్నారన్నమాట. ఏటా 50 లక్షల మంది పొగాకు సంబంధిత వ్యాధుల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం ఈ అలవాటు ఇలాగే కొనసాగితే సంవత్సరానికి పొగాకు బారిన పడి ఏడాదికి 1 కోటి మంది చనిపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది. ఇంట్లో కానీ బహిర్గత ప్రదేశాల్లో కానీ సిగరెట్టు, బీడీ, చుట్ట తాగే వాళ్లకు దాని అనర్థాల గురించి విశ్లేషించి అవగాహన పరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. సిగరెట్టు పొగ గాలిలోకి వదిలటం వలన ఎంతో మంది కలుషిత గాలిని పీల్చుకొని వ్యాధిగ్రస్తులవుతున్నారు అనే విషయాన్ని గ్రహించి ప్రతి వ్యక్తి పొగాకు వ్యతిరేక ఉద్యమాన్ని వ్యక్తిగత బాధ్యతగా వ్యవహరించి పొగాకు, దాని ఉత్పత్తులను త్రిప్పికొట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. సిగరెట్ స్మోకింగ్ మొదట్లో ఒక విధమైన హాయి అనిపించిన రాను రాను వ్యసనంగా మారి దానికే బానిసైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. సిగరెట్ల చుట్టూ బీడీ, గుట్కా, జర్దా, పాన్ మొదలైన పొగాకు సంబంధిత ఉత్పత్తులను వాడటం వలన 7,000 విష పదార్థాలు మిళితమై ఉండటం వలన అవి శరీరంలోని అవయవాలను నాశనం చేసి మొత్తం మీద 54 ప్రాణాంతక వ్యాధులకు కారణభూతమవుతుంది. వాటిలో ముఖ్యమైనవి నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్ మొదలైనటువంటి అనేక రోగాలకు దారితీసే పరిస్థితి ఈ యొక్క పొగాకు ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ యొక్క మహమ్మారిని తరిమి కొట్టడానికి
నడుం బిగించి ఈ యొక్క ఓగూరి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమాన్ని మనందరం చేయూతనివ్వాల్సిందిగా కోరుతున్నాం. భారతదేశంలో 33 కోట్ల మంది పొగాకు వాడకందారులు ఉన్నారని హార్ట్ కేర్ ఫౌండేషన్ అనే సంస్థ వెల్లడించింది. పొగాకు సంబంధిత వ్యాధుల వల్ల బాధపడుతున్న లక్షల మంది ఏటా కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాధుల నివారణ కోసం ఖర్చు చేస్తున్నారు. పొగాకును ప్రత్యక్షంగా వినియోగించకపోయినా పరోక్షంగా ఆ పొగ పీల్చి వారిని కూడా ఆ దుష్ఫలితాలను సంక్రమిస్తాయి. ఈ విధంగా దేశంలో చాలా మంది చేయని తప్పుకు ఆరోగ్యపరంగా పరిహారం చెల్లించాల్సి వస్తుంది. చిన్నపిల్లలకు ఆదర్శంగా ఉండాల్సిన పెద్దలు, యువకులు ఈ పొగాకు వ్యసనాల పట్ల జాగ్రత్త వహించి భావి సమాజాన్ని భద్రపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డాక్టర్ ఓగూరి నాగేశ్వరరావు గారు, ప్రెసిడెంట్, డాక్టర్ రావుస్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9849014562.